ఈరోజు మేము శ్రీ అఘోర లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాము. ఈ పేరు వినగానే నాకు చిన్న డౌట్ వచ్చింది. అఘోర లక్ష్మీ నరసింహస్వామి అని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అందుకని అక్కడున్న పంతులను అయితే అడిగి తెలుసుకున్నా. ఆ పేరుకు సంబంధించి ఒక చిన్న కథ అయితే చెప్పారు పంతులు. ఇక్కడ చాలా ఏళ్ళ క్రితం ఒక సాధువు ఈ గుళ్ళో పూజలు చేసేవారంట. ఆ సాధువు చూడటానికి అఘోరలా ఉండేవారంట. కాబట్టి ఈ గుడికి ఆ పేరు వచ్చిందని పంతులు అయితే చెప్పారు మాకు. ఏది ఏమైనా చిన్న గుడే కానీ చాలా పవర్ఫుల్ గుడి అని మాకు అర్థమైంది. ఇక్కడికి చాలామంది పొలిటీషియన్స్ వచ్చి పూజలు చేయించుకుంటారంట. అండ్ ఎవ్రీ సాటర్డే ప్రత్యేక పూజలు, అభిషేకం, అన్నదానం ఉంటాయి ఇక్కడ. నార్మల్గా గుడికి వెళ్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, కానీ ఇక్కడికి వచ్చాక చాలా పాజిటివ్ వైబ్స్, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా. పక్కనే గోశాల ఉంది, ఇంకో పక్క చిన్న గార్డెన్ కూడా ఉందంట. మాకు ఇంకా లేట్ అయిపోవడం వల్ల, అది మొత్తం అడవి ప్రాంతం అవ్వడం వల్ల మేము చూడలేకపోయినాము. కానీ అక్కడ కూడా గార్డెన్, ప్లేస్, వ్యూ అంతా చాలా బాగుంటుందని అన్నారు అందరూ. అండ్ ఇక్కడ ఉన్న పంతులు కూడా మాకు చాలా క్లోజ్ అయ్యారు. తను చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న మనిషి. పంతులు కూడా అక్కడే పక్కనే చిన్న రూమ్లో ఉంటారంట. తన రూమ్ కూడా చూపించారు మాకు. రూమ్కి వెళ్ళాము, కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వచ్చామన్నమాట. జస్ట్ మేము వెళ్ళే ముందే అక్కడ ఎవరో స్వామివారికి అభిషేకం చేయించుకొని బయటకు వచ్చారు. అప్పుడే మేము కనిపించడం వల్ల తీర్థ ప్రసాదాలు ఇచ్చి నాకు వాయనం కూడా ఇచ్చారు. అది మొత్తం అడవి ప్రాంతం అవ్వడం వల్ల చీకటి పడగానే క్లోజ్ చేసేస్తారు గుడిని. ఎందుకంటే అక్కడ పులి తిరుగుతుందంట. అక్కడ మేమున్నది కొద్దిసేపే, కానీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఇంకొంచెం ముందు వచ్చుంటే బాగుండేదని అనిపించింది. ఆ గార్డెన్, అక్కడున్న ప్లేస్ అంతా కవర్ చేసేవాళ్ళము. బట్ నో ప్రాబ్లం, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఐ హోప్ ఈ షార్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.